తను మెల్లి ఉరుకుతుంది, నేను ఫాస్ట్ ఉరుకుతా. అదే బ్రో ప్రాబ్లం. పీటీ ఉషా నువ్వేమో డైరెక్షన్ పలా ఇట్లా పోదాం. వాసన వచ్చేసింది నాకు. ఇషా ఎట్లా ఇప్పుడు 10కి స్టేజ్ మీదకి వెళ్ళాలి. కట్ చేసేది మొత్తం చూసినా. షాకింగ్ ఫీల్ అవ్వట్లేదు తను. ఓకే ఇంకో క్వీన్ కి పెడుతున్నాడా? తిరుగు ఇలా తిరిగి ఇలా చూసి రెడీయా? ఓకే వి టేక్ 101 వైప్ ఎక్కడ? బాగా చాలా స్వీట్, చాలా క్యూట్, చాలా ఓపిక పర్సన్ అనిపిస్తుంది నాకు. పిల్లలు అంటే చాలా ఓపిక, చాలా మంచోడని నాకు ఫస్ట్ నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసుతాను. కాకపోతే టిల్లులో ఈ టాలెంట్ ఉందని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నేను న్యాచురల్ బ్యూటీ, అందుకే మేకప్ లేక అక్క బాగుంది. మేకప్ వేస్తే ఏ కక్కలా ఉంది. నువ్వు మేకప్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే న్యాచురల్ బాగుంటుంది. ఏంది పోజ్ ఎట్లా ఇప్పుడు కుళ్ళు అయితే నోడ్చుకోలేకపోతుంది. చెల్లి మంచిగా ఉండే మంచి లేదు. ఇప్పుడు నిజం చెప్పు, నిజం ఒప్పుకో. ఏం లేదు, ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు మళ్ళీ అప్పుడే సెకండ్ లో అంటే నేను మాకు కొట్టుకుంటాను అనమాట. మళ్ళీ సెకండ్ లోనే మళ్ళీ ఎలాగా అయిపోతారు. నాకు చాలా కోపం ఎక్కువ బేసిక్గా, నాకు చాలా కోపం తక్కువ అనమాట. సో అట్లా మేము ఇద్దరం చాలా మంచిగా ఉంటాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అక్క వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో. తినాలందా దాని రోజు వెళ్ళిపోతే 1 month వెళ్తుంది తినే. మామూలు పుట్టినప్పుడు ఎట్లుంటుందంటే క్యూట్ గా, అసలు ఇట్లా తప్పిస్తే ఇదైపోతుందా, ఇట్లా రెడ్ అయిపోతుందా అన్నంత క్యూట్ ఉండేది అనమాట.
అసలు మీ పాప ఎంత క్యూట్ ఉంది, ఎలా ఉంది అంటుంటే అసలు ఎంత బాగా అనిపించేది అంటే. సో మేమందరం కేరళ వెళ్ళిండే ట్రిప్కి వెళ్ళాం. ఇట్ ఆల్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్. సో మేమందరం బస్ జర్నీ చేస్తున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ 8-9 days ట్రిప్ కేరళ మొత్తం. సో ఆ టైంలో ఇదంతా ఆ ఫీలింగ్స్ అంతా జరిగింది. మేము ఇంకా లాస్ట్ స్టాప్ నాది. మా ఇంట్లో మమ్మల్ని దింపేసేయాలి బస్ డ్రైవర్. సో దానికన్నా ముందు టిల్లు వాళ్ళ ఇంట్లో దింపాలి ఇక్కడ. అప్పుడు తను వెంటనే వెనకాలకి వచ్చి నా పక్కన కూర్చొని అమ్మో నన్ను పెళ్లి చేసుకుంటావు, నేను మంచిగా చూసుకుంటా, ఇదే లైక్ నాట్ ఈవెన్ ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. అండ్ ఆ తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ 5 years ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఆ 5 yearsలో నేను ఇండియాకి వస్తూ పోతూ ఉంటుండే. ది ఓన్లీ మెయిన్ స్పెసిఫిక్ రీజన్ అది అమ్ము కోసం అని బాగా వస్తుండే. సో అట్లా వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 7 years ఐ గెస్. ఈ జనరేషన్లో ట్రూ లవ్ దొరకడం 7 years దాన్ని విడిచడం లైక్ వితౌట్ బ్రేకప్స్ అన్ని హర్డిల్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేసి ఫైనల్లీ వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి 7 years తర్వాత దే ఆర్ ఫైనల్లీ గెట్టింగ్ మ్యారీడ్. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కదా, బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ మేబీ ఇట్స్ హర్ అండ్ let's marry her. I didn't propose her like love you or something. I just asked her can we marry? That's how it started. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే నేనైతే నిన్ను చాలా 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 ప్రేమతో ఇంకా ఈరోజు నుంచి నువ్వు నా సొంతం అన్న. You really will take good care of me. సీత